నమస్తే నా బ్యాచ్ బ్రదర్స్ పాపిస్టోడా ఇప్పుడు చూసిన రకరకాల చేపలు తింటవేంద్రా అయినా మసిపెల్లికి లాంటి చేపలు అడిగిరండి పొద్దున్న అన్నకు బ్రో ఫోన్ చేసి చేపలు తీసుకోబోతున్నా అని పిలిచిండు. అందుకని బండి వేసుకుని చెరువు దగ్గర పోయేసరికి యాంటీ వాళ్ళు అయితే చేపలు పట్టుకుని వచ్చిండ్రు. యాంటీ వాళ్ళ దగ్గర రకరకాల చేపల మధ్యలో ఈ గుట్ట పెళ్లికి లాగా తెల్లగా మెరిసిపోయి చేప అయితే కనపడింది. ఈ చేపలు నేను ఒకసారి కూడా తినలేదు కాబట్టి వాళ్ళ దగ్గర 1 కేజీ చేపలు తీసుకుంటుంటే ఈ లోపే తెప్పేసుకుని అన్నకు బ్రో అయితే వచ్చిండు. ఆయన వస్తా నేను తీసుకుని చేపలు లాంటి 2 తెచ్చి ఆ చేపలతో ఆకులను అయితే కోస్తా ఉండు. ఇదేందుకు బ్రో చేప ఆకును కట్ చేస్తుందని అడిగితే దీని పేరు ఒలికి తట్ట బ్రో. దీని బాడీ వెనక రంపాలు ఉంటాయి, దేనైనా కట్ చేస్తాయని చెప్పిండు. ఈ చేపలు ఒకరంత ముళ్ళు ఎక్కువ ఉంటాయి కానీ కూర టేస్ట్ మాత్రం అదిరిపోద్దని చెప్పిండు. అందుకని ఆ చేపలు తీసుకుని అక్కడే ముక్కలు చేపించుకోండి. ఆ చేప ముక్కలు ఎంతలా ఉన్నాయో ఆ కవర్ ను బండిలో పెట్టుకుని ఊరికైతే వచ్చేసి మా ఊ చేతికిస్తే ఒకసారి శుద్ధంగా కడుక్కొని ఆ తర్వాత పొయ్యి మీద కొండ పెట్టి స్టైల్ అన్ని రకాల మసాలాలు వేసి కొత్త ఉడికే మసాలాలో చేప ముక్కలు వేసుకొని పులుసు సరిపోదేమని ఒక రోజు పులుసు యాడ్ చేసి ఆ చేప ముక్కలు అటు ఇటు కలబెట్టి ముక్క బాగా మెత్త ఉడికేదాన్ని గుంచుకొని దింపుకొని నా చేతులు పెట్టింది. చూడండి మా ఊ చేసిన ఉలికి తట్టల పులుసు ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో. ఈ చేప పులుసులోకి రాగి ముద్ద బాగుంటుందని కృపక్క చెప్పేసరికి మా ఊ చేత రాగి ముద్ద చేపించుకొని ఆ రాగి ముద్ద పైన గుజ్జుకుంటే ఉలికి తట్టల పులుసు పోసుకొని ఆ పులుసులో రాగి ముద్ద అద్దుకుంటా ఒక్కొక్క ముద్ద గుట్టక్కని మింగుతుంటే అబ్బబ్బబ్బో నీ పాసుకుల కంబంగా ఉండింది. కానీ ఆ చేప ముక్కల ముళ్ళు మాత్రం ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మీరు చేసుకునే పనితో కొంచెం జాగ్రత్తగా తినండి. సరే మరి ఉంటా.